ఫిజియోథెరపీ వైద్య విధానంలో 2 టైప్స్ ఉంటుందన్నమాట. ఒకటి వచ్చి ఎక్సర్సైజ్ థెరపీ, రెండోది వచ్చి ఎలక్ట్రోథెరపీ. ఎక్సర్సైజ్ థెరపీలో ఏమవుతుందంటే మీకు మీ ప్రతి బాడీ పార్ట్‌కి ఎక్సర్సైజెస్ డిజైన్ చేయబడి ఉంటాయి. మీకు వచ్చిన వ్యాధిని బట్టి ఆ వ్యాధికి తగ్గట్టు ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎలక్ట్రోథెరపీలో మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లో ఫ్రీక్వెన్సీ కరెంట్, హై ఫ్రీక్వెన్సీ కరెంట్, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్, హాట్ ఫోమెంటేషన్, లేజర్, లేజర్లో టైప్ 3B లేజర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ షాక్ వేవ్ థెరపీ, షార్ట్ వేవ్ డయాథెరమీ, మైక్రోవేవ్ డయాథెరమీ, ఇవన్నీ ఎలక్ట్రోథెరపీకి సంబంధించినవి. ఎలక్ట్రోథెరపీలో మీకు డిపెండ్ ఆన్ కండిషన్, మీ వ్యాధిని బట్టి ఆ తగ్గ డిసీజ్కి ప్లాన్ చేసే ట్రీట్మెంట్ ఒక టైప్ ఉంటుంది. సపోజ్ మీకు ఇప్పుడు నడుము నొప్పి ఉంది. నడుము నొప్పి ఉన్నప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే మీ నడుము నొప్పి అనేది పెరుగుతుంది. సో మీ నడుము నొప్పిని ఫస్ట్ తగ్గించి కొంచెం టెంపరీగా రిలీఫ్ ఇచ్చిన తర్వాత మీరు వ్యాయామం చేయడం వల్ల అప్పుడు మీకు ఏదైతే పెయిన్ ఉందో అది స్ట్రెంత్గా మారుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఫస్ట్ నడుము నొప్పి రాగానే మనం ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అని ఒక ఫోర్ పోల్ అనేది మెయింటైన్ పెడతామన్నమాట. అందులో మీకు ఏమవుతుందంటే 2 పోల్స్ ఒక సైడు, 2 పోల్స్ ఒక సైడు పెట్టి మీ బీట్ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తూ ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ ఇస్తారు. ఈ ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ ఇవ్వడం వల్ల మీకు ఆ టైంలో స్పాంటేనియస్గా చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. ఆ రిలీఫ్ పర్మనెంట్ కాదు, దట్ ఈస్ టెంపరీ. సో మీకు ఇది టెంపరీగా ఒక 5-6 డేస్ అలా యూస్ చేసిన తర్వాత మీకు పెయిన్ అనేది కొంచెం మోతాదులో తగ్గుతుంది. ఆ తర్వాత మీరు వ్యాయామం చేయడం వల్ల మీ పెయిన్ ఏదైతే వస్తుందో అది స్ట్రెంత్గా మారుతుంది. సో మీకు మీ జబ్బును బట్టి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాలనేది డిజైన్ చేయబడుతుంది. షార్ట్ వేవ్ డయాథెరమీ అని ఉంటుంది. షార్ట్ వేవ్ డయాథెరమీకి దానికి తగ్గ ప్రాబ్లమ్స్కి అది వాడతాము. ఇంటర్ఫెరెన్షియల్ థెరపీకి ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ దేనిలో వాడచ్చు దానికి వాడతాము. మీకు ఎక్కువగా యూస్ చేసేది ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అండ్ అల్ట్రాసౌండ్ థెరపీ. మీకు మైక్రోవేవ్ డయాథెరమీ ఉంది, లేజర్ ఉంది. లేజర్ ఏంటంటే మీకు లేజర్ ఒకటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ షాక్ వేవ్ థెరపీ అనేది ఈ 2 టెండినోపతి అనే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు దీనికి ఎక్కువగా లేజర్ అనేది యూస్ చేస్తారు, లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ షాక్ వేవ్ థెరపీ అనేది యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే యూ టేక్ కార్పల్ టన్నల్ సిండ్రోమ్, టెన్నిస్ ఎల్బో, ఎనీ ఇన్ఫ్లమేషన్ టు యువర్ జాయింట్స్, ఇలా ఉన్నప్పుడు ఈ షాక్ వేవ్ థెరపీ అనేది కూడా ఇస్తారనమాట. దీనివల్ల ఆ టైంలో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత దానికి తగ్గట్టు ఎక్సర్సైజెస్ డిజైన్ చేస్తారు.